హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మనకు వచ్చేసి ఆఫీసర్ లెవెల్ జాబ్ కోసం ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. 20 days ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే కనుక మీకు సో కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది ప్రోగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే ఏజిఎల్ బ్యాంకర్ ప్రోగ్రామ్ అనమాట. సో హెచ్డిఎఫ్సి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట. హెచ్డిఎఫ్సి ఏజిఎల్ బ్యాంకర్ ప్రోగ్రామ్ 20 days అయితే ఉంటుంది. 140 hours అయితే వీళ్ళు ఈ యొక్క ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే పాన్ ఇండియా లొకేషన్కి సంబంధించి సో వీళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. 20 days కంప్లీట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేనే మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రిపేర్స్ క్యాండిడేట్స్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ రోల్ అట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. సో అసిస్టెంట్ మేనేజర్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో 20 days ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఈ యొక్క జాబ్కి అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు 3.25 lakh per annum అయితే శాలరీ అండ్ అలాగే ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే మీకు పర్ మంత్కి 27,000 శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే 28 years బిలో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు వచ్చేసి ఈ యొక్క ట్రైనింగ్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ విత్ రియల్ వరల్డ్ బ్యాంకింగ్ ఎక్స్పోజర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూడ్స్ 6 ఇండస్ట్రీ రికగ్నైజ్ సర్టిఫికేట్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. బూస్ట్ స్కిల్స్ అండ్ అలాగే కాన్ఫిడెన్స్. నెక్స్ట్ వచ్చేసి కెరీర్ ప్రాస్పెక్ట్స్ బిఎస్ఐ. సో నెక్స్ట్ వచ్చేసి బిఎస్ఎఫ్ఐ సెక్టర్ కింద. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ద రోల్ కనుక చూసుకున్నట్టయితే యాజ్ ఏ పర్సనల్ బ్యాంకర్ యూ విల్ మేనేజ్ ఏ క్లాసిక్ పోర్ట్ఫోలియో ఫోకసింగ్ ఆన్ కస్టమర్ అక్విజిషన్ రిలేషన్షిప్ మేనేజర్ అండ్ క్రాస్ సెల్లింగ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అనమాట. సో మీరు వచ్చేసి ఇక్కడ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని క్రాస్ సెల్లింగ్ చేయడం అండ్ అలాగే యువర్ గోల్ ఈజ్ ఏ బికమ్ ఆఫ్ ప్రైమరీ బ్యాంక్ ఆఫ్ ఫర్ కస్టమర్స్ బై ప్రొవైడింగ్ పర్సనలైజ్ సర్వీస్ అండ్ అలాగే మ్యాక్సిమైజ్ దర్ వ్యాలెట్ షేర్ అనమాట. మీకు ఎగ్జాక్ట్ వర్క్ ఎలా ఉంటుంది ఏంటనేది కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వర్క్ ఏంటి ఎలా అనేది మీరు సో దాని గురించి డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అనమాట. సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అక్వైర్ న్యూ సేవింగ్స్ అండ్ అలాగే కరెంట్ అకౌంట్స్ ఫర్ బోత్ రెసిడెంట్ అలాగే నాన్ రెసిడెంట్స్ కింద. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ సేల్ బ్యాంక్ ప్రోడక్ట్స్, డిమాట్ క్రెడిట్ కార్డ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, లోన్స్ అండ్ అలాగే ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఆర్బీఐ బాండ్స్, బిల్ పే, అడ్వైజర్. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. యూటిలైజ్ రెఫరల్ వాకిన్స్ అండ్ అలాగే డేటా అనలిటిక్స్ చేయడం బిజినెస్ గ్రోత్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. యాక్టివేట్ అండ్ అలాగే మెయింటైన్ కార్పొరేట్ శాలరీ అకౌంట్స్. నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ మీరు చేయాల్సిన వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్కి మీరు ఈ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 5 steps అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లై ఆన్లైన్ బై సబ్మిటింగ్ యువర్ బేసిక్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ అలాగే అసెస్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్ అండ్ అలాగే ఎన్రోల్మెంట్. పే ద ప్రోగ్రామ్ ఫీ అండ్ అలాగే కంప్లీట్ ఎన్రోల్మెంట్ ఫార్మాలిటీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ వచ్చేసి 20 days ఇంటెన్సివ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండర్గో 140 hours ఆఫ్ వర్చువల్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. తర్వాత జాయిన్ యాజ్ ఎన్ అసిస్టెంట్ మేనేజర్, గెట్ ప్లేస్డ్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ అనమాట. పాన్ ఇండియా లొకేషన్లో వీళ్ళు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ అడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్టయితే స్టార్ట్ యువర్ ప్రొఫెషనల్ జర్నీ విత్ సెల్ఫ్ అసూరెన్స్ కనుక చూసుకున్నట్టయితే 100% జాబ్ అయితే గ్యారంటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అని క్లియర్గా మెన్షన్ చేశారు. 20 days ఆఫ్ పవర్ ప్యాకెట్ లెర్నింగ్, తర్వాత రియల్ వరల్డ్ ట్రైనింగ్ అండ్ అలాగే కేస్ స్టడీస్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ద బిఎఫ్ఎస్ఐ సెక్టర్ అనమాట. సో ఈ యొక్క ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ సచ్ యాజ్
NISM, BF, SI, SSC అండ్ మెనీ మోర్. సో వీటి నుండి మీకు రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. 6 రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ యూజీసీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఫుల్ టైంలో మీరు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. నో అకాడమిక్ ఇయర్ గ్యాప్స్, స్కూల్లో అండ్ అలాగే గ్రాడ్యుయేషన్లో మీకు ఎటువంటి అకాడమిక్ గ్యాప్స్ అయితే ఉండకూడదు అనమాట. సో అటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 28 ఇయర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 21 to 28 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ ఫీ కనుక చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ లోన్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. గెట్ యాక్సెస్ టు ఎడ్యుకేషనల్ లోన్ అట్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్ అనమాట. లో ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ అలాగే మేకింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అఫోర్డబుల్ అండ్ అలాగే స్ట్రెస్ ఫ్రీ అనమాట. ఫండింగ్ ఆప్షన్స్ ఉంటాయి. 2 ఇన్స్టాల్మెంట్స్ పేమెంట్ ప్లాన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్సింగ్ పార్ట్నర్ కనుక చూసుకుని వీ హ్యావ్ పార్ట్నర్డ్ విత్ ట్రస్టెడ్ ఎడ్యుకేషనల్ ఫినాన్సింగ్ ప్లాట్ఫామ్ కుహు టు బ్రింగ్ యూ సీమ్లెస్ అండ్ అలాగే రిలయబుల్ ఫినాన్షియల్ సపోర్ట్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఈ యొక్క కుహు అనే ఫినాన్షియల్ ప్లాట్ఫామ్తో వీళ్ళు కొలాబరేట్ అయితే వర్క్ అయితే చేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టు ఎఫ్ఏక్యూస్. సో ఇక్కడ క్వశ్చన్స్ అండ్ అలాగే ఆన్సర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకోవచ్చు. హూ వుడ్ జాయిన్ దిస్ కోర్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో ఎవరైతే బ్యాంక్ జాబ్స్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళ కెరీర్ని బ్యాంక్ జాబ్స్తో స్టార్ట్ చేయాలనుకున్నారో, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ లేకుండా బ్యాంక్ జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు జస్ట్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీకు సరిపోతుంది అనమాట. విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ ఏ సేల్స్ అండ్ అలాగే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రోల్ కింద. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద సెలెక్షన్ ప్రాసెస్. సో ఇక్కడ వచ్చేసి ద సెలెక్షన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ కనుక చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఫస్ట్, తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, HDFC ఆన్లైన్ అసెస్మెంట్, ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఫీ పేమెంట్ 20 days 140 hours ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఫైనల్ వచ్చేసి ఆఫర్ లెటర్. సో జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి వేర్ విల్ ద ట్రైనింగ్ హ్యాపెన్. సో ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు అనేసి ఇక్కడ క్వశ్చన్ ఉంది. ట్రైనింగ్ ఈజ్ కండక్టెడ్ త్రూ ఏ హైబ్రిడ్ మోడల్ అనమాట. లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ అలాగే ఆప్షనల్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ వయా ది అఫీషియల్ గ్లోబల్ BIFS అకాడమీ మొబైల్ యాప్ LMS. సో ఆ హైబ్రిడ్ మోడల్లో అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ది ప్రీ రిక్విజిట్స్ ఫర్ ద ప్రోగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ అలాగే ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడ్ ID అండ్ అలాగే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉండాలి. విల్లింగ్నెస్ టు టేక్ ఆన్ కస్టమర్ ఫేసింగ్ అండ్ అలాగే సేల్స్ రోల్. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కమ్యూనికేషన్ అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. వాట్ ఆర్ ది ప్రీ రిక్వెస్ట్స్ ఫర్ ది ప్రోగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే you will receive a final job offer directly from HDFC Bank upon successful completion of the program. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ అలాగే మీరు ఒక 20 days ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే మీకు జాబ్లోకి అయితే తీసుకుంటారనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. గ్లోబల్ BIFS అకాడమీ ఈజ్ ద సోల్ ట్రైనింగ్ పార్ట్నర్ అనమాట. వాట్ ఈస్ ది టోటల్ ఫీ ఆఫ్ ది ప్రోగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే ది కంప్లీట్ ప్రోగ్రామ్ ఫీ వచ్చేసి 40,000 ఉంటుంది ప్లస్ 18% GST ఉంటుందన్నమాట. సో మీరు వచ్చేసి 40,000 అయితే పే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రోగ్రామ్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ ఇన్స్టాల్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ అలాగే EMI ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు మీ యొక్క బిల్లింగ్ అనమాట. వాట్ డస్ ది ప్రోగ్రామ్ ఫీ కవర్ కనుక చూసుకున్నట్టయితే 140+ hours ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. యాక్సెస్ టు ది అఫీషియల్ గ్లోబల్ BIFS అకాడమీ మొబైల్ యాప్ LMS ప్లాట్ఫామ్ ద్వారా మీకు ఈ యొక్క ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. స్టడీ మెటీరియల్స్, మాక్ టెస్ట్స్ అండ్ అలాగే సర్టిఫికేషన్ ఫీజు, ప్లేస్మెంట్ సర్వీసు అండ్ అలాగే జాబ్ లెటరు, జాబ్ ఆఫర్స్ అట్ HDFC బ్యాంక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెన్ డూ ఐ మేక్ ది పేమెంట్ కనుక చూసుకున్నట్టయితే మేము ఎప్పుడు పేమెంట్ చేయాలని, పేమెంట్ ఈజ్ మేడ్ ఆఫ్టర్ రిసీవింగ్ ది ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ అనమాట. మీరు ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. యూ కెన్ పే ది అమౌంట్ ఇన్ ఫుల్. చూస్ 2 ఇన్స్టాల్మెంట్స్లో మీరు ఈ యొక్క అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లై ఫర్ ఏ స్టూడెంట్ లోన్ అనమాట. లేకపోతే మీరు స్టూడెంట్ లోన్ మీద అప్లై చేసుకుని మీరు ఈ యొక్క మనీ అయితే పే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎన్రోలింగ్ కనుక చూసుకున్నట్టయితే
వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అయితే కావాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఎక్సెట్రా, రీసెంట్ పాస్పోర్ట్ సెట్ ఫొటోస్, ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, మార్క్ షీట్స్ అండ్ అలాగే అడ్రస్ ప్రూఫ్, రెజ్యూము. నెక్స్ట్ వచ్చేసి అవర్ అడ్మిషన్స్ టీమ్ విల్ గైడ్ యూ స్టెప్ బై స్టెప్ డ్యూరింగ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. విల్ మై ఫీ బీ రీఫండెడ్ ఇఫ్ ఐ ఎగ్జిట్ ది బిట్వీన్ కనుక చూసుకుంటే, సో మధ్యలోనే మేము వదిలేస్తే మా మనీ రీఫండ్ చేస్తారా అని అడుగుతున్నారు. సో ది ప్రోగ్రామ్ హ్యాజ్ ఎ స్ట్రక్చర్డ్ రీఫండ్ పాలసీ. హౌఎవర్ నో రీఫండ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఎగ్జిట్ ది ప్రోగ్రామ్ మిడ్వే. మీరు మధ్యలో వదిలేస్తే కనుక ఎటువంటి రీఫండ్ అయితే చేయరంట. నెక్స్ట్ వచ్చేసి కెన్ ఐ ఎన్రోల్ ఇన్ ద ప్రోగ్రామ్ వైల్ బీయింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. So yes, final year students are welcome to join. However, the job offer and onboarding with HDFC Bank only take place once you final results or degree certificate is submitted. You can train or parallel and be placement ready by graduation anamata. Can I enroll in this program while doing a job? సో మీరు జాబ్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. ఎస్, బట్ ఓన్లీ ఇఫ్ యూ కరెంట్ జాబ్ అలౌస్ యూ టు డెడికేట్ టైమ్ టు ద ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ 140 hours షెడ్యూల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఫుల్ టైమ్ లెర్నర్స్ అండ్ అలాగే దోస్ ప్లానింగ్ ఏ కెరీర్ షిఫ్ట్ అనమాట. సో ఫుల్ టైమ్ లెర్నర్స్గా ఉంటారు. సో అటువంటి వాళ్ళకు ఇది అది సూట్ అవుతుందని చెప్తున్నారు. జాబ్ చేస్తూ ఇది చేసుకోవడం కష్టం అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డు నాట్ క్లియర్ ది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బై HDFC. So in that case your offer from HDFC Bank will be revoked as background verification is a mandatory compliance step anamata. All applicants must ensure that the details documents provided accurate and authentic anamata. Any false or unverified information can lead to disqualification or no refund will be offered anamata. Who conducts this program? So the program is a collaboration with HDFC Bank and అలాగే గ్లోబల్ BIFS అకాడమీ. సో వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అండ్ అలాగే నోటిఫికేషన్ ప్రాసెస్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. సో ఇది ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇక్కడ అప్లై నో బటన్ పైన రైట్ సైడ్లో అప్లై నో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. నేమ్, మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మొబైల్ నెంబరు అండ్ అలాగే మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క సిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది చూడండి కింద. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అంది వాళ్ళకు సబ్మిట్ అవుతుంది. సో త్రూ మెయిల్ ఆర్ మీరు ప్రొవైడ్ చేసిన ఫోన్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ అయితే అవుతారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.